ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఆగస్టు 6th ఎపిసోడ్. దొంగతనం చేస్తూ ధీరజ్కి అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి ఇడ్లీగాడికి వీపు చట్నీ. కూతురు గొప్పింటి సంబంధం చేయాలని అత్యాశకు పోయింది భాగ్యం. చేతిలో చిల్లి గవ్వలేకపోయినా కోటీశ్వరులుగా నాటకమాడి రామరాజు కొడుకు చందుతో పెళ్లి చేసింది భాగ్యం. ఆ పెళ్లి ఖర్చులకి కావాల్సిన 10 లక్షల్ని కూడా చందు దగ్గరే లాగేసింది శ్రీవల్లి. ఇప్పుడు ఆ 10 లక్షలే అప్పే ఆమె మెడకు చుట్టుకుంటుంది. చివరికి అత్తింట్లోనే దొంగతనం చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, పెద్దోడు చందు దగ్గర తీసుకున్న 10 లక్షలు ఇస్తారా లేదంటే నన్ను చంపి మీరు చస్తారా అంటూ పుట్టింటికి వెళ్ళి పెంట పెడుతుంది శ్రీవల్లి. అయితే ఆ 10 లక్షలు తిరిగి ఇచ్చి నీ కాపురాన్ని నిలబెట్టాలంటే ఒక్కటే మార్గం, రామరాజు ఇంట్లో కన్నం వేద్దాం అని సలహా ఇస్తాడు శ్రీవల్లి తండ్రి ఆనందరావు. ఇంటి పెత్తనం నీ చేతుల్లోనే ఉంది, బీరువా తాళాలు కూడా నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఈజీగా డబ్బుల్ని దొబ్బేయచ్చు, దీనికంటే మనకు వేరే మార్గం లేదు అని ఆనందరావు శ్రీవల్లిని ఒప్పించడాన్ని చూసాం. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ఇంట్లో అందరూ నిద్రపోతుంటారు, శ్రీవల్లి మాత్రం నిద్రపోకుండా అన్ని దేవుళ్ళకి మొక్కేస్తుంటుంది. మా నాన్న వచ్చి మా ఇంట్లో కన్నం వేసే వరకు ఎలాంటి సమస్య లేకుండా కాపాడు తల్లి అంటూ తెగ మొక్కేసుకుంటుంది. చేసేది విధవ పని, మళ్ళీ ఆ విధవ పనికి దేవుళ్ళకి కొబ్బరికాయ కొడతానంటూ మొక్కుకుంటుంది శ్రీవల్లి. ఇంతలో మన ఇడ్లీగాడు దొంగ అవతారంలో ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు. రింగ్ వినిపించగానే శ్రీవల్లి కంగారు పడిపోతూ బయటకు పరుగు తీస్తుంది. అక్కడి నుంచి లేవబోతుంటే నిద్రలో ఉన్న పెద్దోడి ఆమెపై చేయి వేస్తాడు. అనుకోకుండా వెళ్ళొద్దు, మోసం చేయొద్దు అని సింబాలిక్గా చెప్పకనే చెప్తాడు. అయితే శ్రీవల్లి అతని చేతిని మెల్లగా పక్కకు జరిపి ఫోన్ పట్టుకుని బయటకు వెళ్తుంది. శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేయగానే, అమ్మడు దొంగతనం చేయడానికి నేను ఫుల్ రెడీ అయి వచ్చేసాను, తొందరగా నువ్వు తాళాలు ఇచ్చి డోర్ తీసి పెడితే వచ్చి దొంగతనం చేసేస్తా, ఆ 10 లక్షలు కాజేస్తా అని అంటాడు. దాంతో శ్రీవల్లి ఏమో నాన్న నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. లేదమ్మా, నువ్వు మీ నాన్నని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు, నేను చిన్నప్పటి నుంచి దొంగతనంలో పడిపోయాను, నువ్వు టెన్షన్ పడకు, మూడో కంటికి తెలియకుండా డబ్బులు తీసుకుని వచ్చేస్తా అని అంటాడు. దాంతో శ్రీవల్లి బయట తిరుపతి బాబాయ్ నిద్రపోతున్నాడు, చూసుకుని రా నాన్న అని అంటుంది శ్రీవల్లి. వాడు పిల్లిపిత్రేగాడు, నన్నేం కనిపెట్టలేడు, నువ్వు టెన్షన్ పడకుండా ముందు డోర్ తీయని అంటాడు ఆనందరావు. సరే నాన్న, తాళాలు టేబుల్పై పెడతాను, డోర్ తీసి పెడతాను, వచ్చేయి అని అంటుంది శ్రీవల్లి. లేచి కూర్చున్న పెద్దోడు, ఫోన్లో ఎవరు, ఈ టైంలో ఏం మాట్లాడుతున్నావు? ఓకే అమ్మడు, కాసేపట్లో మీ నాన్న మీ ఇంట్లో దొంగగా కుడికాలు పెట్టేస్తాడు అంటూ తెగ ఎగ్జైట్ అయిపోతుంటాడు ఆనందరావు. నాన్నోయ్ నాకు చాలా భయంగా ఉంది, కాస్త జాగ్రత్త నాన్న అని అంటుంది శ్రీవల్లి. అబ్బే, చిన్నపిల్లకి చెప్పాల్సిన డైలాగులు నాకు చెప్తావేంటమ్మడు, ఆరితేరిన గజ దొంగకి నాకే చెప్తావా, ఫోన్ పెట్టేసి నువ్వు పనిచోడు అని అంటాడు ఆనందరావు. ఇక తాళాల కోసం గదిలోకి తిరిగి వెళ్తుంది శ్రీవల్లి. అప్పటికే పెద్దోడు చందు లేచి కూర్చొని ఉంటాడు. దెబ్బకి కంగారు పడిపోతుంది శ్రీవల్లి. ఎవరు ఫోన్లో ఎవరు అని పెద్దోడు నిలదీస్తాడు. అంటే బావా అది విన్నావా అని శ్రీవల్లి కంగారుగా అడుగుతుంది. నాకేం వినిపించలేదు, కానీ ఫోన్లో మాట్లాడుతున్నట్టు అనిపించింది, ఇంతకీ ఎవరు అని అడుగుతాడు చందు. అమ్మయ్య, వినలేదా, బతికానురా దేవుడా అని ఊపిరి పీల్చుకునే శ్రీవల్లి మా అమ్మతో మాట్లాడుతున్నాను బావా అని అంటుంది. ఆ మాటతో చందు, ఏదో దొంగలు మాట్లాడుకున్నట్టు అర్ధరాత్రి పూట ఫోన్లో ఏంటి, పగలు మాట్లాడుకోలేరా అని అంటాడు చందు. అంటే పగలు ఇంటి పనులు కదా బావా, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నా అని కవర్ చేసేస్తుంది శ్రీవల్లి. దాంతో చందు సర్లే వచ్చి పడుకో అని అంటాడు. ఇక శ్రీవల్లి పడుకొని తాళాలు బయట ఎలా పెట్టాలి, డోర్ ఎలా తీయాలని ఆలోచిస్తుంటుంది. మా నాన్న వచ్చేస్తాడేమో, డోర్ ఇంకా తీయలేదు అని టెన్షన్ పడుతూ ఉండగా పెద్దోడు నిద్రలోకి జారుకుంటాడు. శ్రీవల్లి మెల్లగా లేచి తాళాలు తీసుకుని బయటికి వచ్చి పైనున్న బల్లపై తాళాలను పెడుతుంది. బయట నిద్రపోతున్న తిరుపతి గురకపెట్టి పడుకోవడాన్ని చూసి ఈ ఐటెం రాజా ఇప్పట్లో లేచేట్టు లేడుగా అనుకుని మెల్లగా డోర్ తెలుస్తుంది. తలుపు తీసేసరికి బిత్తరపోతుంది శ్రీవల్లి. ఎదురుగా ధీరజ్ ఉంటాడు. అతన్ని అలా చూసేసరికి షాక్ అయిన శ్రీవల్లి, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది కంగారు పడుతూ. నా సంగతి సరే, ఈ టైంలో నువ్వేంటి వదినా అని అనుమానంగా అడుగుతాడు ధీరజ్. అంటే అది అంటూ నీళ్లు నములుతూ ఉంటుంది శ్రీవల్లి. రోజు 10 గంటలకి డోర్ లాక్ చేస్తారు కదా, ఎవరు బతికినా చచ్చినా మీరు డోర్లు ఓపెన్ చేయరు కదా, అలాంటిది ఈ టైంలో మీరు అంతటా మీరే డోర్ ఓపెన్ చేస్తున్నారు ఎందుకు అని అడుగుతాడు ధీరజ్. అంటే తలుపు తీయకపోతే వచ్చేస్తారు కదా అని నోరు జారిస్తుంది శ్రీవల్లి. వచ్చేస్తారా ఎవరు అని గుచ్చి అడుగుతాడు ధీరజ్. అంటే నువ్వు లేటుగా ఇంటికి వస్తావు కదా, నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే తీస్తున్నా అని అంటుంది శ్రీవల్లి. ఇదెప్పటి నుంచి మొన్న ఇదే విషయం ప్రేమ చెప్తే నాతో పాటు తనని కూడా బయట పెట్టి తలుపులు వేశావు, ఇప్పుడేమో
తనేమో నా కోసం జాలిగా పడి మీరే డోర్ ఓపెన్ చేయడం ఏంటి, ఇది నమ్మేట్టుగా లేదు, ఏదో అనుమానంగా ఉంది అని అంటాడు ధీరజ్. సీన్ కట్ చేస్తే అటు ఆనందరావు ఓవర్ ఎక్సైట్మెంట్తో రామరాజు ఇంటికి పరుగు తీస్తుంటాడు. ఇటు శ్రీవల్లి అనుమానం లేదు, ఆవకాయ లేదు, మొన్న మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాలని చూస్తున్నా, దానివల్ల నన్ను అందరూ తిట్టుకుంటున్నారు, అందుకే ఆ రూల్స్ సవరిస్తున్నా, అందుకే తలుపులు తీసా అని కవర్ చేస్తుంది. శ్రీవల్లి సరే కానీ ఇందాక నుంచి మీరు చాలా టెన్షన్ పడుతున్నారు ఎందుకు అని అడుగుతాడు ధీరజ్. దాంతో శ్రీవల్లి లోపల టెన్షన్ పడుతూనే నేను టెన్షన్ పడడం ఏంటి, అదేం లేదు అంటుంది. లేదుంది నా, మీరు టెన్షన్ పడుతున్నారు, చెమటలు కూడా పడుతున్నాయి, ఏంటి ఏమైందని గుచ్చి అడుగుతాడు ధీరజ్. దాంతో శ్రీవల్లి ఊరుకో అబ్బాయి, నాకేం అవసరం టెన్షన్ పడటానికి, నువ్వు వచ్చి ప్రేమని పిలవడానికి నేను విన్నాను, అందుకే ప్రేమ వచ్చి డోర్ తీస్తున్నా, నువ్వు లోపలికి వస్తావా లేదంటే డోర్ వేసుకొని వెళ్ళిపోనే అంటుంది శ్రీవల్లి. వస్తాను లోపలికి వచ్చేస్తాడు. అనంతరం ఈ టైంలో నాన్న రాలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే కుంపలు అంటుకునే దేవుడా అని అనుకుంటుంది శ్రీవల్లి. అయితే ఈ దొంగతనం ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, అదేంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.